10th క్లాస్. బా, ఈ ఒక్క సంవత్సరం అయిపోతే ఈ స్కూల్ కూడా వదిలిపోద్దిరా, ఇక మళ్ళీ స్కూల్ ముఖం చూడొద్దు అనుకున్న దగ్గర నుంచి అరే మన 10th క్లాస్మేట్స్ అందరూ మళ్ళీ ఒక రోజు కలిస్తే బాగుంటది కదరా అనే వరకు మీరు బాగుపడర్రా, మీరు జీవితంలో బాగుపడరు అని సార్ తిట్టిన తిట్లు మళ్ళీ ఒకసారి వింటే బాగుంటది కదా అనిపించే మాటలు, ఒకరిపైన ఒకరు వేసుకున్న కౌంటర్లు, ఒకరి మీద ఒకటి చెప్పుకున్న చాడీలు, మధుర జ్ఞాపకాలు, ఫేర్వెల్ రోజు ఏడ్చిన ఏడుపులు మాత్రం ఇంకా గుర్తున్నాయి. పాస్ అవడానికి ఎన్ని చాప్టర్లు చదివా నాకు గుర్తులేదు, కానీ నా జీవితంలో 10th క్లాస్ అనేది జీవితం స్నేహాలే ఓ వరం, కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే, వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో, నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే ఇదే వరం, ఇదే ఇదే ఇదే. దాదా ఎలా ఉన్నాయి? ఇవేం బాగున్నాయి, దీనికంటే మీ అమ్మ చేసినవి చాలా బాగున్నాయి. यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन. ना किसी मंजिल की फिकर थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या 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 दिन थे.
सी संगत के अपने वो दिन ओ जीवन पे नई जवानी की चढ़ी सी रंगत के अपने वो दिन याद है फिल्मों के पुराने आरडी बर्मन के वो गाने बैंड के कीबोर्ड के और गिटार के दिन थे वो दिन भी क्या 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 दिन थे शामें मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए गल पे सवाल है जीना फिलहाल है खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए వీడుకోలే వేదికైనా
వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైటులు కాఫీ షాప్ ట్రీటులు చాలానే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే ప్రాణం పంచు స్నేహానికర్థం తెలిసిందిక్కడే నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా అర్థం గాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా కలిసింది ఇక్కడే విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా నేస్తమా దందరే 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 దందా దందరే దందరే దరే దం 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 ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైటులు కాఫీ షాప్ ట్రీటులు చాలానే
సారీ సారీ మర్యాద కారా వన్ బై ఫోర్ లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైటులు కాఫీ షాప్ ట్రీటులు చాలానే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే ప్రాణం పంచు స్నేహానికి అర్థం తెలిసిందిక్కడే నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా అర్థం గాని మన గురించి మనం తెలుసుకోవడంతో పాటు ప్రపంచంలోని ఖండాలు మరియు ప్రపంచ దేశాల చరిత్రను వాటి జీవన శైలిని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మనకు నేర్పిన మన సోషల్ టీచర్ గారు శారదా టీచర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనం మాతృభాషతో పాటు ఆంగ్ల భాషలోనూ కూడా రాణించడానికి సహాయపడిన మన ఇంగ్లీష్ మాస్టర్ నరేంద్ర మాస్టర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రదేశం మారినా భాష మారినా ఏ ప్రదేశం అయినా మనం ధైర్యంగా మాట్లాడగలిగేది ఆంగ్ల భాష అని నేర్పిన మన జైపాల్ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లెక్కలు రాకపోతే మన జీవితం యొక్క లెక్కలు మారిపోతాయని నేర్పిన మన లెక్కలు మాస్టర్ నరసింహరావు సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నరసింహరావు సార్ అని సరే గట్టి కట్టేస్తున్నారు కదా. సైన్స్ లేకుండా మనిషి మనుగడ కష్టం. అలాంటి సైన్స్ ను అర్థవంతంగా చెప్పి ఒక మనిషి జీవన విధానం ఎలా ఉంటుంది, మనం మానసికంగా బలంగా ఉండాలంటే ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా పర్యావరణాన్ని కాపాడుకోవాలని నేర్పిన మన ఎన్ఎస్ టీచర్ సైన్స్ టీచర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. భాష కంటే భావం ముఖ్యం, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో భావం కంటే భాషే ప్రాధాన్యం ఎక్కువ. అలాంటి జాతీయ భాషను మనకు నేర్పిన మన హిందీ టీచర్ గారిని సుహాసిని టీచర్ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మనిషి జీవన ఆధారం అని చెప్పి వాటి గురించి నేర్చుకోవడం మన బాధ్యత అని మనకు నేర్పిన మన అశోక్ సార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
మనకు ఎదురయ్యే గెలుపు ఓటమిని ఎలా అధిగమించాలో, బలంగా ఎలా ఉండాలో, ముందుకు కొనసాగాలో, ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో మనకు నేర్పిన మన పీటీ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ చప్పట్లు కొట్టాలి. శ్రీనివాస్ సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పుల్లూరు శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా 2015-16 బ్యాచ్ విద్యార్థులందరూ దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ విధంగా మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నామండి అని ఒక్కొక్కరు దాదాపు 3-4 స్టూడెంట్స్ ఫోన్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ సోనియా గాంధీ వాళ్ళ బ్యాచ్ అంటే బాగా గుర్తుండే బ్యాచ్ మనకు. మరి ఈ అమ్మాయి ఎప్పుడు టచ్లోనే ఉంది నాకు. సోనియా గాంధీ అప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంది. సందీప్ కూడా ఎప్పుడు టచ్లో ఉన్నాడు. సందీప్ మాట్లాడుతూ ఉంటాడు. మన దగ్గర చదివినటువంటి స్పందన అనే అమ్మాయి జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి, మేడం నాకు ఇట్లా జాబ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది, మీరందరూ హెల్ప్ చేశారు, బాగా చెప్పారు, అందుకనే జాబ్ సాధించగలిగానని ఆ అమ్మాయి చెప్పినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కొంచెం చాలా చిన్న డెవలప్మెంట్ అని సార్ చెప్పారు చూడండి ఇందాక. చంద్రోదయం గారు చెప్పినటువంటి విషయాలు అసలు ఆణిముత్యాలు. ఎంత మంచి మాటలు చెప్పారంటే నాకైతే నా గురువులు నాకు చెప్పినట్లు అనిపించింది. ఆ మాటలు వింటంటే చాలా బాగా చెప్పారు. మాస్టర్ అంత బాధలో ఉన్నా కూడా మీరు వెళ్ళి పిలవటం, నేను కూడా రబ్బాని చెప్పగానే ఇట్లా అయింది మేడం, సారు మరి ఏమంటారో వస్తారో రారు అంటే, కాదు నాన్న ఎలాగన్నా చేసి సారుని తీసుకురండి, కొంచెం మనందరితో కలిస్తే కూడా కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అవుతారు మాస్టర్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ వచ్చినందుకు పిల్లలకి చాలా మంచి మెసేజ్ మాస్టర్ ఇవ్వటం, మంచి వాళ్ళకి మంచి దీవెనలు అందించారు మాస్టారు. అంతేకాకుండా ఈ బ్యాచ్ మీద చాలా అభిమానం నాకు. నాగేంద్ర బాబు కానివ్వండి, వీళ్ళు చదివే పిల్లలు రబ్బానీ కానివ్వండి, ఈ రబ్బానీ లాంటి ఒక ఫోటో ఒక ఎస్ఐగా వైరల్ అయింది ఏదో ఒకసారి ఫోన్లో. నేను వెంటనే సోనియా గాంధీకి ఫోన్ చేసి, అమ్మ రబ్బానీ ఏం చదువుతున్నాడు, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడు ఏంటని ఎంక్వైరీ చేశా. ఎందుకంటే సేమ్ హైట్ తక్కువగా అలాగే ఉన్నాడు చూడటానికి. ఎస్ఐ అయిపోయాడా ఏంటి మనోడు అనుకొని నాకు డౌట్ వచ్చేసి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా. కాదు మేడం అటువైపు వెళ్ళలేదు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాడని చెప్పేసి సోనియా చెప్పింది. ఇక మనోడు కాదులే అనుకున్నా. నేను వచ్చినప్పుడు కూడా నిజంగా మాస్టర్ అన్నట్టు రబ్బానీ వస్తే చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి అటెండ్ చేయాల్సిందే ఈ ప్రోగ్రాము. మళ్ళీ మనం అందరం పాత ఉపాధ్యాయులు అందరం కూడా చాలా హ్యాపీగా, నేను మొత్తం ఈ ఇప్పుడు చేసే జీకొండూరు హై స్కూల్తో కలిపి 7 స్కూళ్ళల్లో పనిచేశాను. 30 years సర్వీస్ నాది. 7 స్కూళ్ళల్లో నాకు ఇష్టమైన 3 స్కూళ్ళల్లో ఇది ఒకటి. కౌలూరు చాలా ఇష్టమైన స్కూలు. మళ్ళీ మొన్న కూడా వద్దామని ప్రయత్నం చేశా. మళ్ళీ రిటైర్ అయ్యే లోపల అక్కడి నుంచి కదిలితే కనుక దాదాపు ఇటే వస్తా. ఎందుకంటే ఆ అభిమానం అలా ఉండిపోయింది నాకు. మీరు వచ్చే పిల్లలందరూ కూడా ఏదో విధంగా మంచిగా సెటిల్ అయ్యారు. చాలా వరకే బాగా సెటిల్ అయ్యారు పిల్లలు. వాళ్ళు మాట్లాడే విధానం అది చూస్తుంటే కూడా చాలా సంతోషం అనిపించింది. మేము ఇలా చేస్తున్నాము, ఇలా మా తప్పు మేము తెలుసుకున్నాము. మళ్ళీ ఒక వాడు ఫరీద్ ఖాన్ మాట్లాడుతుంటే చాలా చాలా బాగా అనిపించింది.
వాడు యాక్సిడెంట్ తర్వాత వాడు మారిన విధానం కానివ్వండి, వాడు సెటిల్ అయిన విధానం కానివ్వండి. చాలా మంది పిల్లలు కొంచెం ఇంకా కొంత ఒకరిద్దరు ఎవరన్నా సెటిల్ అవ్వకపోతే కనుక ఏం మీరు బాధపడద్దు. ఏదో విధంగా మీరు లైఫ్లో ఏ చిన్న జాబ్ చేసినా మాస్టర్ వాడు చెప్పినట్టు మీరు పెద్ద పెద్ద జాబుల్లో సెటిల్ అవ్వాలని మేము కోరుకోవట్లా. మీ ఫ్యామిలీని పోషించుకొని హ్యాపీగా ఉండేటట్లు ఏదైనా చేయండి, అది మంచిగా చేయండి, మంచి పనులు చేయండి. ఎటువంటి దుర్వ్యసనాలకి లోన్ అవ్వకుండా మంచిగా సాధించండి, ఎంజాయ్గా ఉండండి, జాయ్ఫుల్ లైఫ్లో ఉండండి. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. 2015-2016 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులకి నా జైలు మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచారు. ఎవడో ఫోన్ చేశాడు, నేను సుధీర్ ఎవడు సందీప్ రేండి, ఏ సందీప్ రా అన్నాడు. తెలియదు అసలు. సందీప్ సార్ అంటుండు. అరే సందీప్ నువ్వు ఏ బ్యాచ్ ఏందో నాకు తెలియదు, ఇంకా పేర్లు చెప్పరా అన్న. పేర్లు చెప్పరా అంటే సోనియా గాంధీ చెప్పాడు. సోనియా గాంధీ గుర్తొచ్చింది. తర్వాత ఇంకెవరున్నారంటే వీడి పేరేంది ప్రవీణ్ పఠాన్ గాడు. వీళ్ళ పేర్లు చెప్పిన తర్వాత అమ్మ అప్పుడు గుర్తొచ్చారు, ఈ బ్యాచ్ గుర్తొచ్చారు నాకు. ఓకే సార్ వస్తారా, కంపల్సరీ వస్తానని చెప్పాను. మీరు పిలవడం వలన నేను మా పాత మిత్ర ఉపాధ్యాయ బృందాన్ని మీరు ఎలా గ్యాదర్ అయి ఫీల్ అవుతున్నారో మేమందరం కూడా అలా అంత ఫీలింగ్తో మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ వల్ల. ఓకేనా, మీరు బాగా ఫీల్ అవుతున్నారు. మీకన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయ బృందం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పోతే మీకు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మన వాళ్ళు మీ మాస్టర్లు మీకు విద్యను బోధించినటువంటి వాళ్ళందరూ చాలా మంచి విషయాలు బోధించారు. ఇప్పటికైనా అయిపోయింది, 25 సంవత్సరాలు అయిపోయింది. అదంతా చదువుకునే పీరియడే నాకు తెలిసి. అయితే ఎంటెక్ చేసిన ఎంఎస్సీ చేసేదా ఒకటికి 24-25 ఏళ్ళు పడతాయి. ఇప్పటి నుంచి మొదలయ్యేది అసలు జీవితం. ఇప్పటికీ కూడా ఏమీ మించిపోలేదు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే మంచి స్టెప్ మంచి నిర్ణయాలు తీసుకొని మాస్టర్ వాళ్ళు చెప్పినట్టు మీరు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మమ్మల్ని పిలిచేలా సన్మానించినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా. కానీ ఈ అభిమానం చూస్తుంటే మాత్రం నాకు ఎటువంటి కల్మషం లేకుండా మీరంతా కూడా పాఠాలు చెప్పలా. మీకు క్లాసులోకి వచ్చి నేను పాఠాలు చెప్పకపోయినా సరే నా ఆటలాడించాను. ఆటల కన్నా కూడా క్రమశిక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. దాన్ని వీళ్ళు అందరూ కూడా పాటించారు. ఎక్కడ తీసుకెళ్తే నాతో పాటు గేమ్స్కి వాళ్ళు వచ్చేవాళ్ళు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఓడిపోతే కొంత ఫీల్ అయ్యేవాళ్ళం. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఓటమి అనేది రేపు పొద్దున గెలుపుకి నాందని చెప్పి మనం అలా చెప్పేవాడిని, వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు. కాకపోతే ఈ స్కూల్లో నేను స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్దాం అన్నా కానీ అలాంటి సాధ్యం కాలేకపోయింది. కాకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాం మనం. జోన్స్, సబ్ జోన్ చేసాం అంతా కూడా. నా వరకు నేను చేశాను, కృషి చేశాను. పిల్లలు కూడా అట్లాగే చేసేవాళ్ళు. వీరు అసలు ప్రపోజల్ పెట్టి ఒక నైట్ స్కూల్లో ఉన్నా నేను, గుంటపల్లి స్కూల్లో ఉంటే వీళ్ళంతా కూడా ఒక 10 మంది బ్యాచ్ వచ్చారు. అప్పటికి నేను వీళ్ళ చూస్తే అసలు అప్పటికి ఇప్పటికి వీళ్ళు ఎంత తేడా వచ్చింది అనుకున్నాం. కానీ వాళ్ళు అభిమానంతో వచ్చారు. చేద్దాం, తప్పనిసరిగా చేద్దామని చెప్పాను. అందరూ ఫోన్ నెంబర్లు కావాలన్నారు. అందరం గ్యాదర్ చేసాం. మన హెచ్ఎంస్ కూడా వస్తే ఇంకా చాలా బాగుండేది. మన ఈ స్థలదాత అయినట్టు రవి గారు కూడా ఏదో వేరే ఫంక్షన్ నుండి వెళ్ళారని చెప్పారు. ఆయన కూడా వచ్చినట్టయితే మనకి ఇంకా నిండుగా ఉండేది. ఈ కార్యక్రమం చేసాం, ఇంత దిగ్విజయంగా చేశారు. అది తక్కువ టైంలోనే చేశారు వీళ్ళు. మా ఉపాధ్యాయులు అందరూ కూడా కలవడం కూడా చాలా ఇదిగా ఉంది. మాలో ఒక దుర్గాప్రసాద్ గారు మిస్ అయ్యారు, ఒబామా గారు.
కాకపోతే మీరందరూ కూడా విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఇది చేయడం అనేది చాలా కష్టమైనతో కూడింది ఇది. ఎందుకంటే నేను 2 days బ్యాక్ నేను మా స్కూల్లో ఒక గేమ్స్ కండక్ట్ చేశాను మండల స్థాయి. నేను ఊహించింది చాలా తక్కువ మంది అనుకున్నా, కానీ 350 మంది పిల్లలు వచ్చారు నాకు స్కూల్లో. గ్రౌండ్ సరిగ్గా లేదు, అయినా కానీ వెనక్కి తగ్గకుండా నా వీలైనంతలో నేను చేసి సక్సెస్ఫుల్ చేశాను. అట్లాగే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని నేను ఇంత ఊహించాలి అసలు నేను మీరు ఇంత ఇదిగా చేస్తారని చెప్పి పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయండి. సోనియా గాంధీ అప్పటికి ఇప్పటికి కూడా అదే మాట తీరుతూ ఉంది. ఇంకొకటి, ఈ స్కూల్లో నేను 2017లో వచ్చాను కదా, 2018 జనవరిలో ఇక్కడ సార్ ఉన్నారు కదా రాజగోపాల్ గారు, పుష్పవతి గారి మన ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. అప్పుడు యానివర్సరీ ఉండేది అదే రోజు మనకి. ఆ యానివర్సరీలో డ్యాన్సులు 2-3 రోజుల్లోనే మన వాళ్ళు ఎంత ఇదిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అసలు 2-3 రోజుల్లోనే ఎంత సక్సెస్ఫుల్గా చేసేవాళ్ళు. ఈ సోనియా గాంధీ వాడు కూడా డ్యాన్సులు అంటే అసలు మామూలుగా ఉండేది కదా వాడు. అసలు ఒక వారం రోజుల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మనం నైట్ టైం చేసినా కూడా ఎంత సక్సెస్ఫుల్గా చేసుకున్నాం మనం. మీ అందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహగీత. హలో, ఓకే. ఇది 2015-16 బ్యాచ్. నేను 10th క్లాస్ లేను, వెళ్ళిపోయాను కదా. కాకపోతే మీరు 6వ క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నారు. నేను ఇక్కడికి వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అందరిని చూస్తే మీరు చిన్నప్పుడు ఫేస్లు నాకు గుర్తొస్తూ ఉంటాయి. నాకు ఇందాక చంద్రోదయం గారు చెప్తుంటే నా ఫిలాసఫీ అంతా గుర్తొచ్చింది. నేను చెన్నైలో ఫిలాసఫీ చదివాను అనమాట. ఫిలాసఫీ మొత్తం గుర్తొచ్చింది. ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఒక థీసిస్ సబ్మిట్ చేశాను రోమ్కి నేను. దాంట్లో కూడా గురువుగారు చెప్పినటువంటి చాలా ఉన్నాయి దాంట్లో. సో ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మళ్ళీ నన్ను మేబీ 35 years బ్యాక్కి తీసుకెళ్ళాడు చంద్రోదయం గారు. నాకు పెద్ద డిగ్రీ ఇచ్చింది అక్కడే. తర్వాత హ్యాపీగా గడిపింది ఈ స్కూల్లో. రబ్బాని వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు భోజనం చేస్తున్నాను నేను కదా. రబ్బాని మీరు వచ్చినప్పుడు నేను చెప్పాను రబ్బాని గారే మీకు ఏం కావాలంటే అంటే ఏం వద్దన్నా, వెళ్ళి డ్రింక్ తెచ్చుకోమన్నా, తలాకి 20 రూపాయలు డ్రింక్ తెచ్చుకొని తాగేస్తారు దాకా. కొంచెం కూర్చొని వెళ్ళిపోయారు. సో ఈరోజు ఇందాక మా మ్యాథ్స్ సార్ చెప్పినటువంటి విషయాల్లో ఒక్క విషయం మీకు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. తల్లిదండ్రులు యందు దయలేని పుత్రుడు పుత్రిక, ఇంకేంటి ఏం చెప్పండి. ఎప్పుడేం చెప్పినా పుట్టరోజు చదువు నాకు గుర్తులేదు అబ్బాయి, మీరు చెప్పాలి అది. కాబట్టి ఒక్కటే, మనం ఏ స్టేజ్లో ఉండా సరే, ఈరోజు నరేంద్ర గారు ఎలా ఉన్నా, కోటేశ్వర గారు ఎలా ఉన్నా, మాకు మళ్ళీ చెప్తున్నా, మా కోటేశ్వర గారు మా అందరికీ అన్ని విషయాల్లో స్ఫూర్తి. కోటేశ్వర గారు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నేను వెళ్ళాను. అన్నిటికీ ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాను నేను. ఎందుకంటే ఆయన అంత ప్రేమ. ఎందుకు? ఆయన చేసేటటువంటి సేవ. వాళ్ళ అమ్మగారిని నాకు తెలిసి ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలుసు. నేను కూడా 12 సంవత్సరాలు మా అమ్మగారిని బతికిచ్చాను. దానికి మీ కౌలూరు కూడా నాతో పాటు ఉన్నాడు. ఏ హాస్పిటల్లో ఉంటే కూడా అదే హాస్పిటల్లో నాతో పాటు నెలలు ఉన్నాడు. అడెవరో కాదు, కొనేటి వంశీ. పెళ్ళైపోయింది, సెటిల్ అయిపోయాడు. మీరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల్ని ఎప్పుడు చేయి విడవు.
అదొక్కటే మీ జీవితంలో మిమ్మల్ని కాపాడేది ఒకటే. మీరు స్వర్గాలకు వెళ్ళినా నరకాలకు వెళ్ళినా డిసైడ్ చేసేది ఒకటే. మీరు చేసే మంచి పనులు కాదు. తల్లిదండ్రులను బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చేయాల్సినటువంటి సేవ మీరు చేయండి. మీ ముందు ఇక్కడ ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కోటేశ్వర గారిని చూడండి. ఆయన వాళ్ళ అమ్మకి ఎన్ని చేశారంటే చెప్తే చెప్పలేను, అసలు నాకు తెలుసు. ఆయన చెప్తాను కూడా నాకు బాగా సొంత సేవ చేసినటువంటి వ్యక్తులు మీ ముందు ఉన్నారు, మన గురువు గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా పేరెంట్స్ని, నేను ఎక్కడుండి అదే చెప్తా. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు కొట్టిలు కూడా వెళ్ళాను, అక్కడ కూడా క్లాస్కి ముందు ప్రతిరోజు 2 నిమిషాలు పేరెంట్స్ గురించి చెప్తాను. మీకు కూడా చెప్పేవాడు, నాకు గుర్తే. సో పేరెంట్స్ని ఖచ్చితంగా చూడండి, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చండి. భార్య చెప్పిందో భర్త చెప్పాడో వినొద్దు, మీ పని మీరు చేసేయండి. కర్తవ్యం కదా, అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరందరూ మమ్మల్ని పిలిచి ఈరోజు మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. ముందుగా మాతోటి అంటే మాతోటి అలనాటి అని చెప్పారు చూస్తారు మేడం గారు. మా ఉపాధ్యాయులందరినీ మేము గెట్ టుగెదర్ లాగా ఉంది మాకు ఈరోజు. మేము కూడా ఒకరికొకరం కలిసి చాలా కాలం అయిపోయింది. ముఖ్యంగా శారద గారిని, చంద్రోదయం గారిని కలిసి చాలా కాలం అయింది. మిగతా వాళ్ళంటే కనిపిస్తూ ఉంటారు కదా. మన గుట్టుపల్లిలోని అశోక్ గారు, సురేంద్ర బాబు గారు ఆ గుట్టుపల్లిలో ఉన్నారు. అలాగే నరేంద్ర గారు కనపడుతూనే ఉంటారు. జైపాల్ గారు అయితే మా ఊరే. సరే, ఇప్పుడు మీ అందరూ మమ్మల్ని పిలవటం మాకు ఈ సంప్రదాయం చాలా నచ్చింది. ఎందుకంటే మనమందరూ మీరంతా ఇక్కడే ఉంటారు, ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉంటారు. కానీ ఆడపిల్లలు అత్తారేళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళు మీరు కలవడం కొద్ది కష్టం. ఒకవేళ వచ్చిన తర్వాత అయినా సరే మీరు వెళ్ళి వాళ్ళని కలవాలంటే అది పద్ధతిగా ఉండదు, అవునా? అందుకని ఇలాంటి పార్టీలన్నీ ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరందరూ ఒకరికొకరు చక్కగా పలకరించుకోవటము. అలాగే నాకేదో నిక్నేమ్స్ పెట్టించుకున్నారు కదా, హ్యాపీగా అనిపిస్తున్న బాల్యం గుర్తొచ్చింది అందరికీ. కానీ మీరెవరు పిల్లలేదండి, ఆడపిల్లల మేడా అలా చాలా ఉండుంటాయి అయితే. సరే, మీరందరూ కూడా ఏదో మీకు చేతనైనంతలో బాగా చదువుకుని బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా మధ్యలో ఏదైనా ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఇంటి పరిస్థితుల వల్ల కానీ కొంచెం చదువులో కొంచెం డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మేము సెటిల్ అయ్యాము, మేము ఇలా సంపాదించుకుంటున్నాము, మా తల్లిదండ్రులకు ఇల్లు అక్కడ కట్టించాము అని చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మాస్టర్ వాళ్ళు చెప్పారు, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. మన సంతోషాన్ని చూసి ఆనందించే తల్లిదండ్రులే. అయితే అలాగే ఉపాధ్యాయులు కూడా మీరు ఎక్కడైనా మా ఉపాధ్యాయులకి ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరొకరు మేము స్టూడెంట్ వాళ్ళి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి విధానం ఎవరికీ ఉండదు, మిగతా ఏ జాబ్స్ వాళ్ళకి కూడా ఉండదు. అది కేవలం ఉపాధ్యాయులు సొంతం. దేశం విడిచి వెళ్ళినా సరే మేము మీ స్టూడెంట్ వాళ్ళే వస్తారు. సరే, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ముఖ్యంగా అందరూ తల్లిదండ్రులు ప్రేమించమని చెప్పారు, బాగుంది. అయితే నా విషయం నేను చెప్తున్నాను ఒకసారి. నాకు 12 సంవత్సరాల వయసులోనే నా మదర్ చనిపోయారు. 12 సంవత్సరాలు అయితే మా నాన్నగారు మళ్ళీ వివాహం గారు ఏం చేసుకోలేదు, మమ్మల్ని కంటికి రెప్పలా చూస్తున్నారు. అయితే అన్నయ్యలు 2 ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. దాంతో ఫస్ట్ ఎంటర్ అయింది, మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మంచి సంబంధం వచ్చింది, చేయమని పెద్దవాళ్ళందరూ చెప్పడం చేత మ్యారేజ్ చేసేసారు. సరే, అయితే తర్వాత వెంటనే 3 ఆడపిల్లలు కలగటం. ఆ 3 ఆడపిల్లలు కలిగిన తర్వాత మరి చదువు బ్రేక్ అయిపోయిందని నేను ఆగిపోలేదు. నేను చెప్తున్నా ముఖ్యంగా ఆడపిల్లలకి, నా టైం నా విద్య ఆగిపోయిందని నేను ఆగిపోలేదు. ఈరోజు
బాగా చదువుకుని కంటిన్యూగా చదివిన వాళ్ళకి రాని అవకాశాలు నాకు వచ్చింది. నేను హెచ్ఎంగా ఇప్పటికే 5-6 సార్లు వచ్చింది నాకు అవకాశం. కాకపోతే నేను దూరభారం వెళ్ళలేక కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగుండక నేను హెచ్ఎం ప్రమోషన్ తీసుకోవట్లేదు. అయితే మరి హెచ్ఎం అంటే ఏంటి? గెజిటెడ్ హోదా, స్క్రీనింగ్. అది ఎంతమందికి సాధ్యమవుతుంది? మరి నేను ఆ రోజు ముందుకు అడిగేయకుండా అక్కడే ఉండిపోయినట్లయితే నేను ఎక్కడ ఉండేదాన్ని అంటే ఇంట్లో ఉండేదాన్ని, పిల్లలకి ఒడ్డు పెట్టుకుంటూ చేసుకుంటూ. అయితే నాకు ఒక రకమైన అదృష్టం, దేవుడు ఒక కీడు చేస్తే ఒక మేలు చేస్తాడంటారు. నా 3 ఆడపిల్లలు, వాళ్ళకు కూడా నేను డిగ్రీలు చదివించా, బీటెక్లు చేయించాలి. ఎందుకంటే అప్పట్లో బీటెక్లు లేవు, మా ఇంటి పరిస్థితులు అవి వేరుగా ఉండేవి. వాళ్ళని 3 డిగ్రీలు చదివించాను, పెళ్ళిళ్ళు చేశారు. నాకు ఇప్పుడు 4 మనవరాళ్ళు, 3 మనవాళ్ళు. ఆ విధంగా సక్సెస్ అయ్యాను. అలాగే 10 సంవత్సరం 83లో మ్యారేజ్ అయితే నేను 93లో మళ్ళీ ఎడ్యుకేషన్ మొదలుపెట్టాను. 10 years ఆఫ్టర్ 10 years చదువు ఎప్పుడు కూడా దానికి ఎండ్ అనేది లేదు. దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే మనం ఎప్పటికొకసారికి కంపల్సరీగా రీచ్ అవుతాం, ఆ గోల్ని అందుకోగలుగుతాం. సో ఇప్పుడు మీరంతా కూడా ఏం చేయాలంటే, చదువులు అయిపోయినాయి, ఇప్పుడు ఏదో జాబ్లో సెటిల్ అవుతాము అంటున్నారు. ఆడపిల్లలు కొంతమంది మ్యారేజ్ అయింది. మీరు మీ తల్లిదండ్రులు గౌరవించాలని అందరూ చెప్పారు, కానీ మీకు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు నాన్నలు, ఇద్దరిద్దరు అమ్మలు తెలుసా? ఒక అత్తగారు, ఒక మామగారు. అది అమ్మ తరపున ఇద్దరు నాన్న తరపున. మరి వాళ్ళిద్దరిని గౌరవించడం ముఖ్యం. ఎందుకంటే భార్య సంతోషంగా ఉంటేనే భర్త సంతోషంగా ఉండగలరు. కాబట్టి భార్య తరపు వాళ్ళని తక్కువ చూపు చూడకుండా, అది ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. బాయ్స్ అందరూ ఎవరికి మ్యారేజ్ అవ్వలేదన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉండాలంటే భార్య సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా మన వ్యసనాలు పాలవ్వకూడదు. చాలా మంది జరుగుతున్నది ఏంటంటే, మన ఇంకా హై స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది నేను చూస్తున్నాను అందుకోబలు అవుతున్నారు. దాని జోలికి వెళ్ళబాకండి. దానివల్ల మనకు ప్రయోజనం లేదు, మన కుటుంబానికి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. మన ఆరోగ్యం పోతుంది, మనం పోతాం, మన వెనకాలలో ఏడుస్తారు. సో అందుకని మీరు కూడా ఆడపిల్లలు కూడా మనకు అమ్మ ఒక్కటే కాదు, నాన్నొక్కడే కాదు, అత్త మామ కొట్టున్నారు. వాళ్ళని కూడా తల్లిదండ్రులుగా చూసుకొని మీరు కూడా కుటుంబాలని చక్కగా నిర్వహించుకోండి. ఎవరైనా చదువు ఆగిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ కంటిన్యూ చేసి జాబులు ఏదో ఒకటి సెట్ అయ్యేలాగా చూసుకోండి. మీరు కూడా ఆర్థికంగా నిలబడాలి, బాయ్స్ కూడా ఆర్థికంగా నిలబడాలి అందరూ కూడా. తర్వాత ఎవరైనా కొంచెం వెనకబడి ఉంటే చేయిలోకి తెచ్చి వాళ్ళని కూడా బయట ఆడుకుంటున్నారని చెప్పి ఉద్యోగం వస్తారంటే పబ్లిక్ మా అమ్మ నాన్న వాళ్ళు బేకర్స్ అన్నారు. అప్పుడే బేకర్స్ చేసావు నువ్వు. నీ తల్లిదండ్రుల గురించి సిగ్గుపడదు. సన్మానించిపోయినా పర్లేదు, అవమానం మనకి ఎక్కడో పుస్తకాల్లో ఎక్కడో కాదు, లైవ్ కోడిశ్రావు మాస్టర్ ఉన్నారు. నాకు తెలుసు మాస్టారు అమ్మకి ఇట్లా ఉన్న అమ్మకి ఇంకా ఈ మాస్టర్ అమ్మ అంటారు ఏంటో బాబా అంటాం అనుకున్నాను. సో అది అలాంటి కాదు, అది నీ దీర్ఘాయుష్టు, నీ క్యారెక్టర్ స్టీల్ కంటే అర్థమైందా? కాబట్టి గెట్ చేంజ్, గుడ్ క్యారెక్టర్. ఎంత చదివామన్నారు కాదు, అవర్ ఎండ్ ఈజ్ గుడ్ క్యారెక్టర్. అర్థమైందా? మీరు ఎవరి చరిత్ర అయినా చూడండి, ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ గ్రేట్ పర్సన్. వాళ్ళందరూ కూడా కింద దిగిపోయి. ఈవెన్ ఇవాళ మోదీ నేను ఛాయ్ అమ్ముకున్నానని చెప్పి, ఆయన అంటే కోపం ఉండొచ్చు మీకు, లేకపోతే ప్రేమ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ హౌ హీ కేమ్ క్యారెక్టర్. వెళ్తాడు ట్రంప్ దగ్గరికి వెళ్తాడు, ఏం మాట్లాడతాడు, వాళ్ళు కూడా ప్రేమ. కారణం డిస్ప్లే. 2 డిక్షనరీలో బహు కోపం వచ్చే మాటలు 2 ఉన్నాయి, కానీ ఆ 2 అవసరం. 1 క్యారెక్టర్, 2 క్రమశిక్షణ. ఈ 2 కూడా కొంచెం కష్టమైన మాటలు, ఇష్టం లేని మాటలు. అవి మీరు సంపాదించుకొని ఆశీర్వదించబడాలని నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫంక్షన్ చాలా అటెండ్ అవ్వలేదు, అవకాశం రాదు. ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే నా విద్యార్థుల్లో వచ్చిన ఒక మంచి ఆలోచనని
ఎంకరేజ్ చేయాలని, అలాగా మీ చుట్టుపక్కల అందరూ కూడా సంతోషించాలని మిమ్మల్ని బట్టి ఎక్కువ మంచి వాళ్ళు అక్కడైతే అలాగే ఆశీర్వదించబడాలని. గాడ్ బ్లెస్ యూ. నిజంగా నా బాధని వీళ్ళు చిన్నపిల్లలాగా ఉన్న దృశ్యాలే కనపడుతున్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఏమండి చక్కగా నెరవేరుస్తుంది. ఎవరమ్మా ఈ అబ్బాయి ఎక్కడ చదువుకుందంటే ఊరి పేరు ఆయన ఇదంతా ఊహించి రాజగోపాల్ గారు కట్టారు. ఆయనకు తక్కువ కుమారుడు రవి గారు మొన్నటి వరకు కూడా స్కూల్లో ఏం కావాలి ఇంకా మేము వచ్చి నడిపిస్తామండి. అది కట్టించారు, వెనకాల కట్టించారు గ్రౌండ్. ఆయన ఒక్కడైనా స్కూల్ని వాళ్ళ నాన్నకు ప్రేమని ఆయన వదిలిపెట్టకుండా కష్టపడ్డారు. కాబట్టి ఈ షేప్లో ఈ డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఇది గవర్నమెంట్ స్కూల్ లాగా ఉండదు ఈ స్కూల్. మీరు ఎక్కడైనా చూడండి, స్కూల్ అనగానే మనం చూడగానే కనిపెట్టారు, కానీ ఇది చూడండి ఎలా ఉంటుందో. సో వీఆర్ బ్లెస్డ్ ఇక్కడ పనిచేయటం, యూఆర్ ఆల్సో బ్లెస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నిజంగా ఇంత రిస్క్ తీసుకొని చక్కని భోజనం పెట్టి మమ్మల్ని ఎంతగా గౌరవించినందుకు నేను నిజంగా ఇంత చేసామా మీకు అంటే థ్యాంక్ యూ. వానవస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకు. ముందుగా అందరికీ నమస్కారం అండి. 2015-16 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్స్ మీ అందరూ కూడా నా నమస్సుమంజనులు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 2015-16 10th క్లాస్ బ్యాచ్ ఆర్గనైజర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా కండక్ట్ చేస్తుంటాం యాజ్ ఎ పీడీగా. అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. కానీ పిల్లలందరూ కూడా ఎందుకంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు ఉంటారు, వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అందరినీ మింగిల్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. నిజంగా ఇప్పుడు ఇందాక చంద్ర మాస్టర్ చెప్పినట్టు అతను చాలా రిలీఫ్ అయ్యారు మాస్టర్. ఎందుకంటే మిమ్మల్ని అందరూ చూసేసరికి మాస్టర్కి ఎక్కలేని సంతోషం వచ్చింది. చాలా బాధలో ఉన్నారు మాస్టర్. మిమ్మల్ని చూసేసరికి ఆయుష్ పెరిగిపోయింది మాస్టర్కి. అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే దాదాపు అరగంట కూడా నాన్ స్టాప్గా చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భాలే మనకి మనస్ఫూర్తిగా జరుగుతుంటాయి కాబట్టి మన లైఫ్ స్పాన్ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అదేవిధంగా చాలా మంది దీంట్లో మనందరం గమనిస్తున్నాం, చాలా మంది చెప్పారు మంచి హై కేడర్లో, లో కేడర్లో రకరకాలు ఉన్నాయని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కేడర్లో ఎవరెక్కడ ఉన్నా సరే మీ బ్యాచ్ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సహాయం చేయాల్సి వచ్చినా మీ శక్తి మేరకు చేయండి. అంతే తప్ప ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు అంటే 1000 రూపాయలు సహాయం చేయండి అడగను. 100 రూపాయలు అంటే 1 రూపాయి చేయండి. అలాగే అందరూ ఆర్థికంగా బలవంతులని నేను చెప్పను. ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క పని నిష్ణాతులై ఉంటాడు వాడు సంబంధించిన డ్యూటీలో. కాబట్టి ఎవరికైనా సరే ఏ అవసరం వచ్చినా కన్సర్న్ ఎవరైతే దానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం సహాయం చేయడానికి చూడండి. అదే మీరంతా కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి అర్థం ఉంటుంది తప్ప ఇదేదో పెట్టుకున్నాం సరదా తిన్నాం అందరం కలిసి వెళ్ళిపోయంటే అది కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది. ఆ పదం తెలుగులో వేరే రకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో లైఫ్ త్రూ అవుట్ లైఫ్ మీరు ఉన్నంత కాలం ఇదే బంధాన్ని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా చాలామంది ఆడపిల్లలు మేడం గారు వెళ్ళి చెప్పారు 9th-లోనో 10th-లోనో అయిపోయింది, తర్వాత కాలేజ్ చదవలేనని చెప్పారు, చాలామంది మానేశారన్నారు. అది చాలా రాంగమ్మా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు నిలబడటానికి విద్య అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు అంటే విద్య అంటే ఇది చదువుకొని మనం IASలో IPSలో అవ్వాలని కాదు. ఏ పని చేయాలన్నా మనకి నాలెడ్జ్ అవసరం, ఎడ్యుకేషన్ అవసరం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇందాక మేడం గారు చెప్పారు విద్య ఎంత అవసరం అన్నది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యాక్చువల్గా నేను మా మేడం గారిని మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివి ఆవిడ నేను మ్యారేజ్ చేసుకున్నా. మా మావయ్య గారు నన్ను చూసి నచ్చానని చెప్పి ఇమ్మీడియట్లీ చేశాడు. ఆమె 10th క్లాస్ స్కూల్ టాపరు, ఇంటర్మీడియట్ కూడా మంచి చదివా.
అది మంచి సంబంధం మన పోద్దామని నాకు ఇచ్చేశాడు. గారిని రావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన కట్టించాడు కాబట్టి ఈ స్కూల్లో అనేక మందికి ఉపాధి సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఇది లేకపోతే తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. Chandrodayam sir. So sir, you did a fantastic job sir actually. So you are not only teaching the lessons what in the textbook, the moral activities in between that you said some moral activities also. That actually for me at least it feels something that's not visible, but it helps me to grow in my life actually. So thanks sir, thanks you very much. So same as Narendra master as well. But ఎప్పుడు మోటివేషన్ ఇస్తూ ఉంటారు, లైఫ్ లో ఏమన్నా అచీవ్ అవ్వడానికి చెప్తూనే ఉంటారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్, యాజ్ ఇస్ యు ఆర్ మై టీచర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. కమింగ్ టు ఎన్ఎస్ మేడం, మ్యామ్ యువర్ సచ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. యాక్చువల్లీ అంటిల్ 8th క్లాస్ వరకు అనుకుంటా నేను టెక్స్ట్ బుక్ రీడ్ చేసేవాడిని కాదు. ఏదైతే గైడ్లో ఉన్నదో, ఏదైతే ఐ రేట్ ఫ్రమ్ ద గైడ్, జస్ట్ ఐ పుట్ ఇన్ ద ఎగ్జామ్స్, ఐ గాట్ మార్క్స్. బట్ ఫ్రమ్ 9th class, so actually I want to read from the textbook. I want to actually at that time myself I prepared my own answers from the textbook. I put that answers in the exam ma'am. So that's why I got only 8 points in the exam in the science in the 10th class ma'am. But after that in my graduation it is very helpful ma'am. అక్కడ నేను ఓన్గా టెక్స్ట్ బుక్స్ చదువుకొని ఆ యూట్యూబ్ వీడియోస్ చూసుకొని నేనే ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుంటూ. సో బట్ ఐ గాట్ ఏ గుడ్ CGPA. ఈ కౌలూరులో నేను 10 సంవత్సరాలు చేశాను. ఈ కౌలూరులో నేను తెలియనోడు ఎవరు లేరు, తర్వాత వాళ్ళు తెలియనోడు ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఫోన్ వచ్చింది, అందుకే నేను ముందు మాట్లాడుతున్నాను. మీకు తెలుసు కదా బెజవాడ బ్యాచ్. ఆ బెజవాడ బ్యాచ్లో ఆ ఇంట్లో అందరూ దాదాపు అందరూ నా స్టూడెంట్సే. 10 రోజుల నుంచి ఫోన్ చేస్తారు ఖచ్చితంగా రావాలని. వస్తానని చెప్పాను, జస్ట్ అటు వెళ్ళి వస్తాను మీ దగ్గరికి. సో మీ అందరిని చూసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఫేస్లు కనపడుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని చూసినా సరే మీ ఫేస్ ఇలా కనపడదు, మాకు చిన్నప్పుడు కనపడతాం. ఫస్ట్ చూసారా ఎలా చేశారు అన్నీ ఒక గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో మేము ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మాకు కోటేశ్వర గారు సీనియర్ మోస్ట్, ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు చేశారు. మేము ఆల్రెడీ 28 years చేసి మీ ఫేస్ చూడగానే ఓహో చిన్నప్పుడు సూదిలోడు ఎలా ఉండేవాడు, పాలోడు ఎలా ఉండేవాడు కనపడుతూ ఉంటుంది అన్నమాట ఫేస్. మీ పెన్సిల్ కూడా నాకు గుర్తుంటుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను, కొడుకులు కూడా వెళ్ళినా సరే నా బెంచ్ మారారా నాకు గుర్తొచ్చారు. అందుకే కరెక్ట్ బెంచ్లో కూర్చోబెడతాను. నేను రీసెంట్గా చెన్నై వెళ్ళాను ఆఫ్టర్ 30 years. నేను చదువుకున్న ప్లేస్కి వెళ్ళి మా పిల్లలకి నేను కూర్చుని రమ్మని చెప్పాను. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇక్కడ, సెకండ్ ఇయర్ అక్కడ, థర్డ్ ఇయర్ ఇక్కడ కూర్చున్నా అని చెప్పాను. నాకు అలాగా నా ప్లేస్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎవర్ వీ కమ్ టు కౌలూరు. నాకు కొంత హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ నాకు. ఇప్పుడు కూడా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అంటే ఖచ్చితంగా కౌలూరు పిల్లలే వస్తారు. నా ఇంటికి పెయింట్ వేసింది కౌలూరు పిల్లలు. నేను మా అమ్మగారిని 12 సంవత్సరాలు హాస్పిటల్ తిప్పాను. 12 సంవత్సరాలు హాస్పిటల్లో ఉంటే నాతో పాటు ఉంది కౌలూరు. అది ఎవరో మీ అందరికీ తెలుసు. వాడు పెళ్ళి అయిపోయింది, ఆ అబ్బాయికి అమ్మాయి పుట్టింది. పెళ్ళికి నేను హెల్ప్ చేశాను, వాళ్ళ అమ్మాయికి కూడా ఫస్ట్ పుట్టినప్పుడు అని నేనే ఇచ్చాను. అయ్యా అలాగా మీ ఊరికి మీ పిల్లలు కూడా నేను గుర్తుంటాను ఖచ్చితంగా. మీ అందరూ నాకు గుర్తుంటారు. మీరందరూ మంచిగా పైకి ఎదిగి మంచిగా సెటిల్ అవ్వాలని. సో ఇంకా కొంతమంది సెటిల్ అవ్వలేదు, కొంతమంది సెటిల్ అయిపోయారు. జీవితంలో ఎంత తొందరగా సెటిల్ అయితే అంత మంచిది. తొందరగా సెటిల్ అయిపోయింది. వేరా పాలవాడు నువ్వేరా, రెడీ నువ్వే నెక్స్ట్. ఆ పాల బ్యాచ్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళు నాకు గుడ్ మార్నింగ్ పెడతా ఉంటారు. వాళ్ళ అక్క ఉంది వాణి అని. సో షీ ఈజ్ వర్కింగ్ ఇన్ రమేష్ హాస్పిటల్. ఏదైనా గుర్తొచ్చిననుకో వాణికి ఫోన్ చేస్తాను. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మన స్టూడెంట్స్ ఉంటారు. మాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే స్టూడెంట్సే. నేను ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్తున్నాను పని మీద. ఎదురుగా వస్తుంది ఒక అమ్మాయి నడుచుకుంటే, నాకు అర్థం కాదు. చదువుతుంది ఏంట్రా బాబు అని చూశాను. సార్ మీ దగ్గర చదువుకున్నాను ఎప్పుడమ్మా 98 అంది. ఫేస్ గుర్తుంది,
పేరు గుర్తుండదు. మీ పేర్లు కూడా చాలామంది గుర్తుండవు, ఎందుకంటే కొంతమందియే గుర్తుంటాయి. ఇన్ని సంవత్సరాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. మా మెమరీ కూడా రాను తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు అందరి పేర్లు గుర్తుండే, నాకు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు, పేరెంట్స్ పేర్లు కూడా గుర్తుండే. ఇప్పుడు గుర్తుండవు. కాబట్టి మీ ఊరికి నాకున్న అనుబంధాన్ని ఎలాగ కంటిన్యూ చేయాలని, మీరందరూ మంచిగా జీవితంలో పైకి రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ సెలవు. మరి స్టేజ్ ఎక్కడం పేరు కూడా మర్చిపోయాడు సార్ ఆర్కే కాలేజీలో మావయ్యది మెడికల్ ఏజెన్సీ ఉంటే మొన్నటి వరకు అక్కడ చేశా. అమ్మకి హెల్త్ బాగోక మళ్ళీ వచ్చేసారు. ఏ వచ్చినా రాపోయినా వచ్చిందని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పీరియడ్ అయిపోయేది హాయిగా, అయిపోయిందిరా అనేవాళ్ళు. తర్వాత గురూజీ కూర్చొని బాగా ఎవరో ఒక స్టూడెంట్ గురించి ఏదో ఒకటి పెట్టి చాలా కామెడీ చేసేవాళ్ళు. ఆ పీరియడ్ కూడా గడిచిపోయింది. ఇంకా హిందీ మేడం వచ్చి ఏదో లెసన్ చెప్పేవాళ్ళు. లెసన్ బాగానే అర్థమయ్యేది, బోర్ అయితే ఏం కొట్టేది కాదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది సైన్స్. 8th, 9th, 10th ఈ 3 సంవత్సరాలు సైన్స్ ఇప్పుడు కోరుకోట్ల. చంద్రబాబు సార్ చెప్పేవాళ్ళు క్లాసులో మాకు ఇంగ్లీష్ మీడియానికి. బాగానే ఉంటుంది, అది కూడా నిద్రపోయేవాళ్ళం. జీవితం అనేది నాకు ఒకసారి ఒకరు చెప్పారు, మనకై మనం మారిపోతే ఏమీ కోల్పోము, మనకు తెలిసి వచ్చాక మారిపోతే ఏదో ఒకటి కోల్పోతామని. నేను చాలా కోల్పోయాను అప్పుడు. దాని తర్వాత నేను మారానని నేను అనుకున్నాను. అక్కడి నుంచి నాకు ఏ రోజు బాగా ఎంజాయ్ చేయాలి, తిరగాలి అన్న ఫీల్ రాలేదు ఇప్పుడు దాకా. ఇక దాంట్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేసాం. 1.5 year పట్టింది. నాట్ బ్యాడ్, బెటర్గానే ఉన్నాను. మా అమ్మ కోరుకుంది. మా అమ్మ ఒక 20 సంవత్సరాల నుంచి రెంటెడ్ హౌస్లో ఉంది. తన కోరిక మేరకు రీసెంట్గా 2 months బ్యాక్ ఒక ఇల్లు కట్టి ఓపెనింగ్ చేయించాను. ఇంకా మా అమ్మ నాన్న ఇష్టపడినట్టే వాళ్ళ లైఫ్ మీద నడవాలని ఉన్నాను. రీసెంట్గా మా అమ్మ కోరుకున్నట్టే పెళ్లి కూడా చేసుకుంటాను. ఊళ్ళోనే ఫార్మింగ్ చేసుకుంటా, ఇక్కడే బతుకుదాం అనేది నా ఏమో. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. ఈ వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. టీచర్స్ మీకు కూడా వచ్చినందుకు నాకు